వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఉత్తరాంధ్రలో వర్షాలు చెదురుమదురుగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మరొక వైపు అయితే చెప్తూ ఉంది. అతి భారీ నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన పార్వతీపురం జిల్లా కావచ్చు, ఒకవైపు విజయనగరం జిల్లా కావచ్చు, దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఒకవైపు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో కురిసినటువంటి కొండ కోనలు కురిసినటువంటి ఆ వర్షాలకి వరదలు కూడా వస్తాయేమో అనే ముందస్తుగానే ఇటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాలంలో కురిసినటువంటి వర్షాలు ఎక్కువగా పిడుగులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది కాబట్టి దీనిపైన ప్రజలను అప్రమత్తంగా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే పిడుగులు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో సుమారుగా పిడుగుపాటుకు గురయ్యి సుమారుగా 40 నుండి 50 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఎటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా రైతు వారికి కావచ్చు, పొలాల్లో ఉన్నటువంటి కావచ్చు, బయట ఆరుబయట తిరిగే వాళ్ళు కావచ్చు, వర్షాలు కురిసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడైతే మేఘం లభిస్తుందో ఆ ప్రాంతంలో ముందుగానే 1 అవర్ బిఫోరే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మెసేజ్లు కూడా వస్తున్నాయి. దాన్ని ఫాలో అయ్యి ఎక్కడైతే సేఫెస్ట్ ప్లేస్ ఉంది సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళమని చెప్తున్నట్టు. ఇప్పుడు వర్షాలు కురిసిన తరుణంలో కరెంటు పోలను కానీ అదేవిధంగా చెట్లు కానీ ఎత్తైన ప్రాంతాలకు కూడా నివాసం ఉండొద్దు, ఆ ప్రాంతంలో తలదాచుకోవద్దు అంటూ కూడా ఒకవైపు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఏంటి, పిడుగులు పడ్డాయి అంటే ఎత్తైన ప్రాంతంలో పడుతూ ఉంటాయి, లేదా చెట్ల పైన పడుతూ ఉంటాయి. అదేవిధంగా వర్షం కంటిన్యూగా కురుస్తున్నప్పుడు కరెంటు పోలు కనుక పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉందంటూ దీనికి సంబంధించి కూడా ఒకవైపు అయితే అందరినీ కూడా సేఫ్టీ ప్లేస్లకి వెళ్ళాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క అల్పపీడన కారణంగా బంగాళాఖాతంలో ఈ ఒకవైపు సముద్రం కూడా అలకొల్లంగా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతం అంతా కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల గాలులు వీసే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు చెప్పింది. ప్రస్తుతం చూసుకుంటే ఆ విధంగా వాతావరణం అయితే స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇంతవరకు కూడా కంటిన్యూకి చిరుజల్లులు పడుతూనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఒకవైపు పార్వతీపురం జిల్లాకు సంబంధించి పలు మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటే కూడా మరొకవైపు చెప్తుంది. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో చూస్తూ ఉంటే జిఎం వలస కావచ్చు, అలాగే కొమరాడ కావచ్చు, అదేవిధంగా మరొక సాలూరు ప్రాంతాలకు కావచ్చు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటే కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుకున్న అల్లూరు సీతారామరాజు జిల్లాకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా కంటిన్యూకి ఇదే విధంగా వర్షాలు పడడంతో ముఖ్యంగా చూసుకుంటే చీపురుపల్లి, అవతల మెరకముడతము, గుర్ల, విజయనగరము, అదేవిధంగా ఒకవైపు మెంటాడ ఉన్నటువంటి మండలాలు ఏవైతే మండలాల్లో కూడా కంటిన్యూ ఇదే వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ వాతావరణం పట్ల ఎందుకంటే సడన్గా పిడుగులు పడేటప్పుడు వాతావరణ శాఖ ముఖ్యంగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తుంది. అక్కడ కూడా ప్రాణాపాయం ఎక్కడ కూడా ఎవరికి కూడా కలగకూడదని ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఏదేమైనా సరే ఒకవైపు రైతు వారి పరంగా చూసుకుంటే ఇప్పుడు విత్తనాటే సమయం కాబట్టి విత్తనాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే విత్తనాటే సమయంలో మొక్క పైకి వచ్చే సమయంలో ఇటువంటి వర్షాలు కురిస్తే మళ్ళీ ఆ మొక్క మళ్ళీ అక్కడితోనే కుంగిపోయి ఉండిపోతుంది. అటువంటివి కూడా లేకుండా దానికి సంబంధించిన రెమెడీలు కూడా వ్యవసాయ శాఖ కూడా నేరుగా రైతుల వద్దకు వెళ్ళి దీన్ని వివరించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడిది రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.